జై తెలుగు జై జై తెలుగు అని జగములు పొగడెనురా. దేశ దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా. నమస్కారం అండి. డాక్టర్ మల్లికార్జునరావు గారు ఇంత పరమ పవిత్రత ఆపాదించి తల్లితో సమానంగా గౌరవించి పూజించేటువంటి ఈ ఆవుని చంపి తింటున్నారండి, గోభక్షణ చేస్తున్నారు. చాలా బాధగా ఉంటుంది మనకి. ఇతర దేశాల ఆక్రమణలు మొదలైన తర్వాత వాళ్ళు మనకు వ్యతిరేకంగా మనం పూజించేటువంటి వాటిని చంపాలి అనే ఉద్దేశంతో గోవుని చంపుతున్నారు. కానీ వాళ్ళ దేశాలలో, అరబ్ దేశాలలో గోవులు ఎక్కడివి? ఈ మహాఘృతం అనేది 111 సంవత్సరాల కిందట దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు? అందరినీ కూడా ఆవు పాలతో తిరిగి వాళ్ళ యొక్క పూర్వ వైభవానికి తీసుకురావాలి, వాళ్ళ మెమరీ శక్తిని పెంచాలి అందరి సమాజంలో అనే ఉద్దేశంతో ఇక్కడ పాలజాతులు ముఖ్యంగా పెట్టాము. మీ వంటి వారిని కలుసుకోవటం నిజంగా నా అదృష్టం. నమస్కారం అండి. డాక్టర్ మల్లికార్జునరావు గారు మల్లంపల్లి. మీ వంటి విజ్ఞానుల్ని, బహుముఖ ప్రజ్ఞాశాలుల్ని కలుసుకుని మీ గోశాలలో మిమ్మల్ని ముఖాముఖి కొన్ని విషయాలు అడగాలని వచ్చాను. కారణం ఏమిటంటే, నేను జై తెలుగు అని ఒక రాజకీయ పార్టీ ఒకటి ఏర్పాటు చేశాను. దీంట్లో మేనిఫెస్టోలో గోరక్షణ అనేటువంటిది ప్రధానమైన అంశం. ఆ గోరక్షణకి సంబంధించి మీరు దేశీ గోశాలని ఏర్పాటు చేసి లాభదాయకంగా గోశాలలు ఎలా నిర్వహించాలి అని మీరు దేశంలో ఎవరికైనా సరే చెప్పి చేయిస్తున్నటువంటి వారు. అలాగే భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సొంత గ్రామాలలో, అంటే వారి అత్తగారిల్లు, వారి పుట్టిల్లు, ఆ 2 గ్రామాలలోనూ ఆవిడ గో ఆధారిత వ్యవసాయంతో అభివృద్ధి చేయాలని భావించి ఒక నిపుణుల బృందాన్ని ఆవిడ ఆహ్వానిస్తే, ఆ బృందంలో వారందరూ కూడా మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకుని మీ నాయకత్వంలో అక్కడ ఆ గ్రామాభివృద్ధి జరుగుతున్నది, ఈ గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించిందంతా కూడా అక్కడ ఆ పరిశ్రమలు అవన్నీ కూడా ముందుకు వెడుతున్నాయి అనేది విని మీ గురించి తెలుసుకుని ఈ రోజున ఇక్కడికి వచ్చాను నేను. మీ వంటి విజ్ఞానులు ఈ గో సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని నాకు మీరు తెలియజేస్తే నేను మాట్లాడటానికి ఇంకా నాకు దృఢంగా ఉంటుంది. విషయం తెలిసినప్పుడు ఈ గోరక్షణ ఎంత అవసరం, భారతదేశ ఆర్థికాభివృద్ధికి, అలాగే భారతదేశంలో ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణము, మన సంస్కృతి సంప్రదాయాల రక్షణ, ఇవన్నీ కూడా గోమూలకంగా ఎలా జరుగుతాయనేది చెప్పడానికి నాకు బాగా ఇంకా మంచి బలం చేకూరుతుందని నేను వచ్చాను. మీకు మా గోశాల తరఫున ఇదే స్వాగతం. ఇక్కడ మీకు సంబంధించినటువంటి గోవుకు సంబంధించిన అన్ని విషయాల మీద కూడా మీరు నిస్సంశయంగా ప్రశ్నలు వేయవచ్చు. దానికి తగినటువంటి సమాధానాలు నేను ఇస్తాను. ఈ విషయం మన యొక్క ఈ గోష్ఠి ఏదైతే ఉందో, గోవుల మధ్య జరిగేటువంటి ఈ గోష్ఠి అనేక మంది, ఈ దేశంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రజలు, తెలుగు ప్రజలు తప్పకుండా చూసి ఆనందిస్తారని, ఈ గో విషయమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళందరూ పొందుతారని నేను భావిస్తున్నాను. వారితో పాటు నేను కూడా, ఎందుకంటే ఈ గోష్ఠే నాకు భావపుష్టి. నేను నా ఉపన్యాసాల్లో నేను ప్రజలకి చెప్పాలి. మన పెంపుడు జంతువులు ఎన్నో ఉన్నాయి. గేదె, కుక్క, గుర్రం, గాడిద, అలాగే ఏనుగు, ఇవన్నీ కూడా మచ్చిక చేసుకుంటే మనం పెంచుకోవచ్చు. వీటికి వేటికి లేనటువంటి పవిత్రత గోవుకి ఎందుకు వచ్చింది? మన సమాజంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రజలు, ముఖ్యంగా భారతదేశంలో అనేక వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం. ఇక్కడ మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి వేదాలు, పురాణాలు, సాహిత్యము అన్నీ కూడా గోవును పవిత్రమైనటువంటి జంతువుగా, గోవుని ఒక జంతువుగా కాకుండా మనకు తల్లిగా భావిస్తూ గోమాత అనేటువంటి శబ్దంతో గోవుని మనం పిలుస్తాం. బయట సమాజాల్లో ఒక
లైఫ్ కలిగినటువంటి ఒక యానిమల్ అని అంటారు, కానీ మనకి మాత్రము యానిమల్ కాదు, గోమాత. ఎంతవరకు మన వేదాలు మన సంస్కృతి ప్రాముఖ్యత ఇచ్చిందంటే గోవుకి, గోవు ముఖ్యమా బ్రాహ్మణుడు ముఖ్యమా అంటే ఈ సమాజాన్ని, బ్రాహ్మణుడు అంటే ఈ సమాజాన్ని నిలబెట్టేటువంటి సంస్కృతి సభ్యతలని తాను నేర్చుకుని తాను అధ్యయనం చేసి మిగతా అందరికీ నేర్పేటువంటి వాడు బ్రాహ్మణుడు. అంటే ఒక పండితుడు, ఒక కవి, ఇలాంటి వాళ్ళు జనరల్గా మనకి జ్ఞాని. అలాంటి జ్ఞాని ముఖ్యమా గోవు ముఖ్యమా అంటే వేదం ఏం చెప్పిందంటే గోవే ముఖ్యము అని చెప్పింది. ఎలాగంటే గో బ్రాహ్మణేభ్య సుఖినో భవంతు అన్నారు. అంటే బ్రాహ్మణుడి కన్నా ముందు గోవుని మొదట, తర్వాత బ్రాహ్మణుడిని చెప్పారు. కారణం ఏమంటే బ్రాహ్మణుడు ఉండి కూడా గోవు లేకపోతే తన కార్యక్రమాలు ఏవి చేయలేడు అతను. ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక హవిస్సులు ఇవ్వాలన్నా గోఘృతం కావాలి, గోమయంతో యజ్ఞవాటికను అలకాలి. కాబట్టి వీటన్నిటికీ ముఖ్యమైనది గోవు. కాబట్టి గోవుకి ప్రాధాన్యత ఇచ్చారు. మనకి చక్కటి తార్కాణాలు మన పురాణాలన్నింటిలోనూ కనిపిస్తాయి. వశిష్ఠుడు కానీ, విశ్వామిత్రుడు కానీ, జమదగ్ని కానీ, లేకపోతే గౌతముడు కానీ, ఎవరిని చూసినా పక్కన ఒక కామధేను, ఒక ఆవుని పెట్టుకుని వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఏ ఆశ్రమంలో చూసినా గోవుల మందలతో ఉంటాయి ఆశ్రమాలన్నీ కూడా. రాజాశ్రయాలు, దర్బార్లన్నీ కూడాను, రాజుల యొక్క రాజధానులన్నీ కూడా లక్షల కొలది గోవులతో ఉండేటువంటివి. అయోధ్య కానీ, హస్తినాపురం కానీ, ద్వారక కానీ మనం చదువుతూ ఉంటాం. ఇన్ని లక్షల గోవుల్ని వాళ్ళు ఎందుకు పెంచారు అంటే గోవు ఎక్కడుంటుందో అక్కడ సర్వ సౌఖ్యాలు ఉంటాయి. గోవు ఉన్న చోట పాడి ఉంటుంది, గోవు ఉన్న చోట పంట ఉంటుంది. గోవు యొక్క ఆడదూడలు, పెయ్యి దూడల ద్వారా మనకి పాడి వస్తుంది. అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను, తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి పదార్థాలు గోవు యొక్క పాల ద్వారా వస్తే, గోవు యొక్క మూత్రము, గోవు యొక్క మయము అంటే గోవు పేడ, ఈ రెండిటి ద్వారా పొలాలన్నిటికీ కావలసినటువంటి సహజమైనటువంటి ఎరువు తయారయ్యి మనకి అద్భుతమైనటువంటి సేంద్రియంతో కూడినటువంటి ఆహారము, ఎలాంటి కెమికల్స్ లేనటువంటి ఆహారము, కలుషితము కానటువంటి ఆహారము మనకి వస్తుంది. అంటే ప్రకృతి మొత్తానికి కూడా గోవు మయము, గోవు మూత్రము ఎంతో విలువైనటువంటి ఆహారము. కాబట్టి గోవు నుంచి వచ్చేటువంటి 3 పదార్థాలు, ఆవు పాలు, ఆవు మయము, గోవు యొక్క పేడ, గోవు యొక్క మూత్రము, ఈ 3 కూడా పాలు డైరెక్ట్గా మనకి, గోమయము, గోమూత్రము భూమికి, చక్కటి పదార్థాలు. ఇలా ఇవ్వగలిగినటువంటి జంతువు వేరే ఇంకొకటి ఏదీ లేదు. కేవలము ఆవు పాలు మాత్రమే మనకి అనేక రకాల జబ్బుల నుంచి, రోగాల నుంచి నయం చేయగలుగుతాయి. సైకలాజికల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్, 2 రకాలైన రోగాలని నయం చేసేటువంటి గుణము ఆవులో, ఆవు యొక్క పదార్థాలు మూడిట్లోనూ ఉంది. కాబట్టి ప్రపంచం మొత్తంలో సర్వోన్నతమైనటువంటి ప్రాణిగా మన పూర్వులు ఆవుని గుర్తించి ఆవుని ప్రతి ఇంట ఉంచేందుకోసం ప్రయత్నం చేసేవారు. ఆవు పాలు, ఆవు పాల ద్వారా వచ్చేటువంటి పదార్థాలు, అలాగే గోమూత్రము, గోమయము, ఈ 3 ప్రధానముగా మనకి ప్రకృతికి అందేటువంటి వరాలు ఏమండి. ఇవి మాత్రమే కాకుండా గోశాలలో ఉంటే ఆవు నుండి వచ్చేటువంటి తరంగాలు, ఆ వైబ్రేషన్స్, అవి మానసిక ప్రశాంతిని చేకూరుస్తాయి. అలాగే ప్రాణవాయువు కూడా ఎక్కువగా ఉంటుంది గోవులున్న చోట అని అంటారు. అది శాస్త్రీయమైనటువంటి విషయమేనా? శాస్త్రీయమైనటువంటి విషయమేనండి. మనకి చుట్టూతా కూడా ఒక కాంతి వలయం ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో ఆరా అంటారు. ఆ ఆరా ఎంత ఉంది కొలిచే మిషన్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఆ విధంగా గోవు యొక్క ఆరా చూసినట్లయితే సుమారు 15 అడుగుల దూరం వరకు ప్రతి గోవు యొక్క ఆరా కూడా ఉంటుంది. అంటే మనం దేవతా విగ్రహాలకి, ఫోటోల్లో మనం చూస్తుంటాం, చుట్టూ ఒక కాంతి వలయం, కాంతిపుంజం ఉంటుంది. ఆ కాంతిపుంజము ప్రతి జీవికి కూడాను లైఫ్ ఉన్నంత కాలము ప్రతి జీవికి కాంతిపుంజం చుట్టూ ఉంటుంది. అయితే దాని యొక్క ప్రభావం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఆ యొక్క జంతువు యొక్క శక్తి కలిగి ఉంటుంది అనేటువంటిది మనకి తెలిసినటువంటి విషయం. ఈ విధంగా గోవు యొక్క ఆరా 15 అడుగుల దూరం వరకు ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు గోవుకు దగ్గరలో ఉన్నాము అంటే గోవు యొక్క శక్తి మన మీద ప్రభావితం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క శక్తి వలయంలో మనం ఉన్నాము. ఇంత శక్తి వలయం కలిగినటువంటివి చాలా కొద్ది జంతువులు మాత్రమే ఉన్నాయి, జీవులు మాత్రమే ఉన్నాయి. తులసి ఒకటి, మామిడి చెట్టు ఒకటి, అరటి చెట్టు ఒకటి, వీటికి కాంతి వలయాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని దేవతా వృక్షాలు అంటారు. అలాగే దేవతా మారేడు, రావి, ఇవన్నీ.
వాటి యొక్క సరసన గోవు చేరుతుంది. గోవు యొక్క ఆరా వాటి అన్నిటికన్నా కూడా ఎక్కువ. ఇది సైంటిఫిక్గా ఆరా మిషన్తో మనం కొలిచి చూపించవచ్చు. కనుక మనకు ఉండేటువంటి శారీరక మానసిక రుగ్మతలు పోయే అవకాశం ఉంటుంది. చాలా అవకాశం ఉంటుందండి. ప్రత్యేకంగా గోవుకి కొన్ని చాలా బుద్ధి కలిగినటువంటి జంతువు ఆవు, గోమాత. మనకి తల్లి ఏ విధంగా అయితే చిన్నపిల్లలు ఏమీ చెప్పలేకపోయినా వాళ్ళకి జరిగినటువంటి ఏ బాధనైనా తల్లి గ్రహించి వెంటనే దానికి తగినటువంటి అనుపానం మందులు ఏవోటి ఇంట్లో ఉన్న వాటితో ఇస్తూ ఉంటుందో ఆవు కూడా అంతే. ఆవు తన యజమానిని ఆ విధంగా కాచుకుంటూ ఉంటుంది. యజమాని ఇది శాస్త్రీయంగా అయిందే, శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. ఉదాహరణకి ఆవు యొక్క దూడకి నులి పురుగులు పడతాయి. మన ఇంట్లో పిల్లలకు కూడా నులి పురుగులు పడతాయి. పడినప్పుడు మనం మందులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు అవి తీసుకొస్తాం. మరి ఆవు ఏం చేస్తుంది అంటే అడవిలోకి వెళ్ళి తాను మేసేటువంటి చోట గాడిద గడప ఆకు అని ప్రసిద్ధి, పల్లెటూళ్ళలో అందరికీ తెలిసిందే. ఆ ఆకుని తినేసి వస్తుంది. దాని పాలల్లో నులి పురుగుల్ని చంపేటువంటి గుణం ఆ పాలలోకి వస్తుంది. ఆ పాలని తన యొక్క దూడకిస్తుంది. ఆ విధంగా దూడ కడుపులో ఉన్నటువంటి నులి పురుగులన్నీ పడిపోతాయి. నులి పురుగులు తన దూడ కడుపులో ఉన్నాయి అని వాసన పసిగట్టడము, దానికి వ్యతిరేకమైనటువంటి పదార్థాలని, వాటిని చంపేటువంటి పదార్థాలని, ఔషధీ గుణం ఉన్న ఒక లతని, ఔషధీ గుణం ఉన్నటువంటి ఒక తీగని తిని రావటము, తద్వారా పాలు తన బిడ్డకి ఇచ్చి తన బిడ్డని నయం చేయటము, ఇది ఆయుర్వేద వైద్యుడితో సమానం. అంటే ఈ ఔషధీ విజ్ఞానం, దానికి ఆ మూలికా విజ్ఞానం అంటే జన్మతః సహజంగా వచ్చి పైగా ఎక్కడ రోగం ఉన్నదో ఆ రోగానికి ఏ ఔషధీ గుణం ఉన్నటువంటి మూలిక ఆ లతని తను తింటే తన పాలలో ఆ గుణం వచ్చి మళ్ళీ దూడకి అటువంటి నిదానం జరుగుతుందో దానికి తెలుసు. అలాగే తనని పెంచేటువంటి యజమానికి తన యజమాని యొక్క చెయ్యి వాసన చూసి, చెయ్యి నాకి, అతని యొక్క శరీరంలో ఏ రుగ్మతలు ఉన్నాయో గ్రహించి వాటి రుగ్మతలకి కావలసినటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి లతలను తాను తిని వచ్చి పాలనిస్తుంది. ఇది గోవు యొక్క ప్రత్యేకత. అందుకనే గోమాత అన్నారు. తల్లిలాగా పిల్లల్ని చూసుకున్నట్టుగా తల్లిలాగా యజమానిని చూసుకుంటుంది. అందుకని దీనికి పవిత్రమైనది అని దీన్ని చాలా జాగ్రత్తగా మనం గౌరవించాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఇది పూజనీయమైనది అని చెప్పారు. పూజార్హత అందుకొచ్చింది. అవునండి. అంతేకాకుండా గోమూత్రము, గోమయము ఈ రెండు ఎందుకు పవిత్రమైనవి అంటే, మీకు ఏ జంతువు యొక్క పేడ అయినా సరే, ఇంక్లూడింగ్ మానవులు, వీళ్ళ యొక్క షిట్ ఏదైతే ఉందో వీటన్నిటిలో కూడా వాసన, దుర్గంధము ఇవన్నీ ఉంటాయి. కానీ ఆవు యొక్క పేడలో ఆ విధమైనటువంటిది ఏదీ ఉండదు. సుగంధం ఉంటుంది. ఆవు యొక్క మూత్రంలో బంగారం ఉంటుంది. ఆవు యొక్క మూత్రంలో క్యాన్సర్ నయం చేసే గుణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు యూనివర్సిటీల్లో ప్రూవ్ అవుతున్నాయి. అన్నీ కూడాను ప్రాచీన కాలం నుంచి మనకి తెలుసు, కానీ ఈరోజు శాస్త్రీయంగా వాటిని ప్రూవ్ చేయాలి కాబట్టి యూనివర్సిటీలో ప్రూవ్ అవుతున్నాయి. ఇట్లా ఎన్ని గోవులు, ఎన్ని గోవు జాతులు ఎన్ని ఉన్నాయి అసలు భారతదేశంలో? మన దేశంలో సుమారుగా 400 జాతుల వరకు ఉండేవి అని చెప్పేసి సహదేవుడు, మహాభారత కాలంలో సహదేవుడు అంటే 5000 ఏళ్ల కిందట ఉన్నాయి 400 జాతులు ఉన్నాయండి. అంటే ప్రతి ప్రాంతంలో, మన దేశంలో ఉన్న ప్రతి ప్రాంతంలో, అంటే అఖండ భారతం ఆనాడు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుండి ఇటు ఇక్కడ వరకు కూడా సుమారు ప్రతి ప్రాంతంలో ప్రతి 500-600 కిలోమీటర్ల దూరంలో 1-2 జాతులు ఉంటూ ఉండేవి. మనకి ఇక్కడ దక్షిణాదిని ఇప్పుడు ఒంగోలు జాతి మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కనిపిస్తుంది. హళ్ళికేరి అని చెప్పేసి కర్ణాటకలో కనిపిస్తుంది. గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి, పొడుగాంటి కొమ్ములు కలిగి ఉంటాయి. అలాగే తమిళనాడులో గిద్ద అనేటువంటి జాతి కనిపిస్తుంది. కేరళలో వేచూర్ అనేది కనిపిస్తుంది. పుంగనూరు మన తిరుపతి దగ్గర చిత్తూరులో కనిపిస్తూ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో పుంగనూరు అనే గ్రామంలో అవి అభివృద్ధి చెందాయి. కాబట్టి ఇవి ఎక్కువ అడవుల్లో, కొండల్లో సంచరిస్తూ ఉంటాయి. సప్తగిరులలో ఈ పుంగనూరు ఆవులు కొండల మీద మనకు కనిపిస్తాయి. కాబట్టి చాలా చిన్నగా, పొట్టిగా ఉంటాయి, కొండలు ఎక్కడానికి వీలుగా. వాటి యొక్క పాలు కూడా చాలా శ్రేష్టమైనటువంటి పాలు. తక్కువ పాలు ఇస్తుంది, చిన్నగా ఉంటుంది ఆవు, ఒక కుక్క సైజు మాత్రమే ఉంటుంది అది. ఇళ్లలో పెంచుకునేందుకు, లోపల కూడా పెంచుకునేందుకు చాలా బాగుంటుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి జాతులు మన దేశంలో ఆయా ప్రాంతాల యొక్క భౌగోళిక స్థితులకు అనుగుణంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి జాతులు? ఇప్పుడు మాత్రం మనకి దొరుకుతున్నవి 25-30 జాతుల వరకు దొరుకుతున్నాయి. మిగతా జాతులన్నీ అంతరించిపోయి ఉండాలి, లేదా అవశిష్టంగా 1, 2, 3, 4, 5 వేళ్లతో లెక్క పెట్టగలిగే సంఖ్య మాత్రమే దొరుకుతాయి.
వాటిని అభివృద్ధి చేసి వాటిని తిరిగి సంరక్షించి అభివృద్ధి చేయాల్సినటువంటి పని ప్రభుత్వానికి ఉంది, భారత ప్రభుత్వానికి. ప్రతి నాగరికుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి నాగరికుడు కూడా తన యొక్క గోజాతి అంతరించిపోకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. చాలా చాలా సంతోషం అండి. ఇప్పుడు ఈ గోవు నుంచి వచ్చేటువంటి పాల నుండి వచ్చే ముఖ్యంగా ఉత్పత్తులు చివరికి వచ్చేది నెయ్యి. ఎందుకంటే వెన్న, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా కొద్ది రోజులు ఉంటాయి, మనకి తర్వాత మనకి ఉండవు. ఈ నెయ్యి ఎంతకాలం ఉంటుంది? ఇది చక్కటి ప్రశ్న అండి. మనకి మామూలుగా ఎక్కడ చూసినా కూడా గోవు నుంచి వచ్చేటువంటి పాలు అమ్మటానికి 4 గంటల లోపల వాటిని అమ్మేయాలి, లేదా వాటిని వినియోగదారుల వరకు చేర్చాలి. 4 గంటల తరువాత విరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాచకపోయినట్లయితే. కాచి ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజుల పాటు ఉంటాయి. అలా కాకుండా ఆవు పాలని ప్యాకెట్లో చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే, ఐస్గా అయిపోయినట్లయితే వాటిని ఏ రోజున 20 రోజుల వరకు కూడా అవి పనికొస్తాయి. వాటిని తీసి నీళ్ళల్లో వేస్తే మళ్ళీ పాలైపోతాయి. ఏదైనా కూడా పాల యొక్క లైఫ్ చాలా తక్కువ. వాటిని కనుక తోడేసి, కాచి తోడేసి పెరుగు చేసి, దాని నుంచి మజ్జిగ చేసి, దాని నుంచి చిలికి నెయ్యి చేసినట్లయితే నెయ్యి యొక్క లైఫ్ 100 సంవత్సరాలు ఉంటుంది. నిజానికి నెయ్యిని చాలా జాగ్రత్తగా ఒక 100 సంవత్సరాల పాటు కనుక ప్రిజర్వ్ చేసి ఒక పద్ధతిలో జాడీల్లో పెట్టి, భూమిలో పెట్టి ఈ విధంగా చేస్తే అది మహాఘృతము అని అంటారు దాన్ని. అది అనేక మొండి రోగాలను నయం చేయగలిగేటువంటి శక్తి ఆ ఘృతానికి ఉంటుంది. ఇప్పుడు 111 సంవత్సరాల కిందట ఉన్నటువంటి నెయ్యిని మహాఘృతం అంటారని నేను ఒక నిఘంటువులో చదివాను. నేను దాన్ని ప్రయోగం కూడా నేను చేసి ఒక చోట రాశాను. నేను అది నా పద్యంలో, మహాఘృతాధ్వర ప్రియ విమాన వెంకటేశ్వర అని విమాన వెంకటేశ్వరుడి శతకంలో. ఈ మహాఘృతం అనేది 111 సంవత్సరాల కిందట దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు, దాన్ని ఎట్లా దాస్తారు అనేటువంటిది మీకు ఏమైనా మనకి శాస్త్రాల్లో ఉన్నాయా? ఉన్నాయండి. ఈ పుస్తకం ఏదైతే ఉందో కామధేను చికిత్సా చంద్రోదయ, ఇది ఒక 100 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఋషి రాసినాడు. ఆయన కొన్ని వేల గ్రంథాలని, 5000 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాచీన గ్రంథాలన్నీ పరిశోధించి ఈ పుస్తకాన్ని వారు రాశారు 100 సంవత్సరాల క్రితం. ఈ మధ్యనే ఇది ప్రింట్ అయింది. ఇది హిందీ మూలంగా ఉంది. ఇందులో వారు రాజవైద్య రేవాశంకర శర్మ, రాజవైద్య రేవాశంకర శర్మ గారు 100 సంవత్సరాల క్రితం రాజులు రాజాస్థానాలు ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో వీరు ఒక రాజాస్థానంలో ఉత్తర భారతంలో ఉండి వారు తయారు చేశారు. ఇందులో అలాంటి గొప్ప గొప్ప చికిత్సా విధానాలన్నీ కూడా మూత్రంతో, గోమయంతో, గోవు యొక్క ఘృతంతో, గోవు పాలతో ఏ ఏ రకాల రోగాలు నయం చేయొచ్చు మానవులకి అనేటువంటిది చాలా విషదంగా ఉంది. దానికి ఇలాంటి పుస్తకాలు మన యొక్క యూనివర్సిటీస్లో వీటి మీద పరిశోధనలు జరగాలి. వీరు చెప్పిన విధంగా వీటి మీద చక్కటి అధ్యయనం జరగాలి. ఇలాంటి పుస్తకాలు గోశాలల వాళ్ళ దగ్గర ఉండాలి. మహాఘృతంకి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి. ఉన్నాయండి కొన్ని. వాటిని అధ్యయనం చేసి తెలుసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతంలో డాక్టర్ ములగలేటి శివరాం గారు, మన కృష్ణా జిల్లా కూరాడ వాస్తవ్యులు, వారు యానిమల్ హస్బెండరీలో డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. మన తార్నాకాలో వారు ఉంటున్నారు, పెద్ద వయస్సు వారిది. అలాంటి వారు చాలా అనుభవం కలిగినటువంటి వారు గో విషయంలో ఈ పుస్తకాన్ని రాశారు, గో సంజీవని. ఈ పుస్తకము ప్రతి ఆవుని పెంచేటువంటి ప్రతి వాళ్ళ దగ్గర ఉండవలసినటువంటి పుస్తకము. రైతు నేస్తం వారు దీన్ని పబ్లిష్ చేశారు. రైతు నేస్తం పబ్లికేషన్స్లో దొరుకుతుంది కూడా. ఇందులో ప్రతి ఆవుకి, గోవులకు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి జబ్బులు, లేకపోతే వాటిని ఎలా పెంచాలి అనే విషయాల మీద, అలాగే వాటికి చికిత్స ఏ విధంగా చేయాలి, అలోపతి ద్వారా ఏ విధంగా చేయాలి, హోమియోపతి ద్వారా ఏ విధంగా చేయాలి, ఆయుర్వేదం ద్వారా ఏ విధంగా చేయాలి, ఇంట్లో ఉండే వంటింట్లో ఉండేటువంటి పదార్థాల ద్వారా కాయకల్ప చికిత్స ఏ విధంగా చేయాలి అనే విషయాల మీద క్షుణ్ణంగా పరిశోధించి వారు రాసినటువంటి పుస్తకం. నిజంగా ఇది గోశాలల నిర్వాహకులకి, గో నిర్వాహకులకి సంజీవని లాంటి పుస్తకం ఇది. అందుకనే ఇది గో సంజీవని. బాగుందండి, చాలా సంతోషం. ఇప్పుడు ఇంకొకటి, ఇంత పరమ పవిత్రత ఆపాదించి తల్లితో సమానంగా గౌరవించి పూజించేటువంటి ఈ ఆవుని దాన్ని చంపి తింటున్నారండి, గోభక్షణ చేస్తున్నారు. అది మనకి
చాలా బాధగా ఉంటుంది మనకి. ఇట్లా గోవుని పూజించాలనే భావంతో సాగే వాళ్ళకి. ఇప్పుడు మనం శాస్త్రీయంగా చూస్తే గోమూత్రంలో, గోమయంలో, గోపాలకు సంబంధించిన ఉత్పత్తుల్లో ఎక్కువగా విటమిన్లు ఉంటాయా, పోషక పదార్థాలు? గోమాంసంలో ఉంటాయా? అది కూడా మనం దాని మీద ఏమన్నా మనకి సాధికారికంగా ఏమన్నా చెప్పగలమా? సాధికారికంగా చెప్పగలమండి. ఎప్పుడూ కూడా సహజంగా త్వరగా జీర్ణమయ్యేటువంటి ఆహారం మంచి ఆహారం. త్వరగా శక్తినిచ్చే, మన బ్లడ్లో త్వరగా శక్తినిచ్చేటువంటి ఆహారం మంచి ఆహారం. ఇవి పళ్ళు, ఫలాలు, అలాగే కాయకూరలు, వెజిటేరియన్ అంటాం కదా మనం. ఈ విధంగా శాకాహార పదార్థాలన్నీ త్వరగా ఎదుగుతాయి. తర్వాత మనకి ఈ మాంసంతో కూడినటువంటి ఏవైనా సరే ఎక్కువ సమయం పడతాయి జీర్ణానికి. వాటిల్లో ఉండే ప్రోటీన్లు అన్నీ కూడాను శాకాహారంలో ఉంటాయన్న విషయం మనకు ఒక ఏనుగును చూస్తే తెలుస్తుంది. ఏనుగు తినేది శాకాహారం. ఏనుగు, ఎద్దు, ఖడ్గమృగం అన్నీ కూడా, ఈ ఆవులు ఇవన్నీ కూడా కేవలం గడ్డి తృణం తిని, కనీసం ఆవులు చెట్లు కూడా తినవు, గడ్డి మాత్రమే తింటాయి భూమి మీద ఉండేటువంటివి. ఈ ఆవు యొక్క రక్షణ మూలంగా చెట్లని రక్షించడం కూడా జరుగుతుంది మనకి. చెట్ల యొక్క ఆకులు ఆవులకి అవసరం లేదు, కేవలం గడ్డి తృణం చిన్నగా పెరిగేటువంటి దాన్ని తింటుంది. అలాగా ఈ ఆవు యొక్క పదార్థాలలో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనిషికి కావాల్సినటువంటి అన్ని రకాల శక్తి కలిగినటువంటి ప్రోటీన్స్ ఆవు పదార్థాల్లో రకరకాలుగా మారుతూ ఉంటాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఈ విధంగా. ఆవు మాంసం ద్వారా ఎటువంటి ప్రత్యేకత వస్తుంది అనేటువంటిది ఎక్కడా కూడా ఏ సిద్ధాంతంలోనూ లేదు. అయితే ఎక్కువ మన దేశంలోకి ముస్లిం ఆక్రమణలు మొదలైన తర్వాత, ఇతర దేశాల ఆక్రమణలు మొదలైన తర్వాత వాళ్ళు మనకు వ్యతిరేకంగా మనం పూజించేటువంటి వాటిని చంపాలి అనే ఉద్దేశంతో గోవుని చంపుతున్నారు. కానీ వాళ్ళ దేశాలలో, అరబ్ దేశాలలో గోవులు ఎక్కడివి? వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు గోవు మాంసం తినడానికి అక్కడ గోవులే లేవు. అది వాళ్ళ యొక్క సంస్కృతి కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయాలి కాబట్టి గోవుని చంపడం, మనం పూజించేటువంటి ఇక్కడ సమాజం, భారతీయ సమాజం పూజించేటువంటి గోవుని చంపడం అనేటువంటిది వాళ్ళు అలవాటుగా పెట్టుకున్నారు. అంతేకాని అందులో ఎక్కువ ఏదో పదార్థం ఎక్కువ శక్తినిచ్చేటువంటిది ఉంటుంది అనేటువంటి ఉద్దేశం కానే కాదు. ఇప్పుడు గోవులు మనం అంతరించిపోకుండా దాన్ని కాపాడుకోవాలి అని అంటే, ఇలా గోశాలలు పెట్టాలి అని అంటే ఊరూరా, గ్రామంలోనూ అది బాగా వ్యయంతో కూడుకున్నదా? సాధారణమైనటువంటి రైతులు ఒక మోస్తరు ఏదన్నా ఒక కొత్తగా వ్యాపారం చేయాలి, ఒక 10 లక్షల్లో 20 లక్షల్లో అనుకునే వాళ్ళు కూడా చేయగలిగిందే? ఇది రెండు రకాలుగా మనం గోవుని రక్షించుకోవచ్చండి. ఒకటి, ప్రతి రైతు కూడా గోవుని ఆధారంగా చేసుకుని వ్యవసాయం మొదలెట్టినట్లయితే అతనికి చాలా తక్కువ వ్యయంతో వ్యవసాయం పూర్తవుతుంది. ఈ రోజుల్లో మనం అపసవ్య మార్గంలో మన దేశం రైతుల్ని తీసుకువెళ్ళటం జరిగింది. రైతులందరికీ కెమికల్ ఎరువులు కొని వేయటము, రైతులు తమ పొలాలని దున్నడానికి ట్రాక్టర్లు వాడటము, ఈ రెండిటికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అండి. రైతుకు ట్రాక్టర్ నాలెడ్జ్ ఉండదు, రైతు ట్రాక్టర్ డ్రైవ్ చేయలేడు, రైతు ట్రాక్టర్ని రిపేర్ చేయలేడు, ప్రతిదానికి ఇంకొకళ్ళ మీద ఆధారపడాలి. రైతుకి కనీసము ట్రాక్టర్లో కావాల్సిన డీజిల్ కూడా వాళ్ళ ఊళ్ళో దొరకదు. 10-15 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ రాను పోను 4 లీటర్ల డీజిల్ అయిపోతూ ఉంటుంది. కానీ అదే ఎడ్లు కనుక ఇంట్లో ఉంటే ఒక పైసా ఖర్చు లేదు. రైతు యొక్క వ్యవసాయంలో తాను తినగా మిగిలినటువంటి గడ్డి గాదం ఏదైతుందో అది మాత్రమే ఆవులు తిని, ఎడ్లు తిని బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎడ్లు ట్రాక్టర్ లాగా పనిచేస్తాయి. భూమిని దున్నడానికి, భూమిలో ఉన్నటువంటి అనేక పదార్థాలని వాళ్ళు తయారు చేసుకోవడానికి, ఇంటికి వ్యవసాయ భూమి నుంచి ఇంటి వరకు తీసుకురావడానికి, మార్కెట్లకు తీసుకువెళ్ళటానికి, ఇలా అన్నిటికీ కూడా ట్రాక్టర్ కన్నా ఎక్కువ పనిచేయడం జరుగుతుంది. ట్రాక్టర్ మూలకి వెళ్ళి దున్నలేదు, కానీ గోవు మూలకి వెళ్ళి భూమిని దున్నగలుగుతుంది. ఈ విధంగా రైతులు మర్చిపోయారు. రైతుల్ని మన ప్రభుత్వము, మన వ్యాపార సంస్థలు ఒక రాంగ్ డైరెక్షన్కి తీసుకువెళ్ళాయి. ట్రాక్టర్ వాడకపోతే వాళ్ళు అభివృద్ధి చెందిన రైతు కాదు అని ఒక ముద్ర వేసాయి. అంటే ఒక పూటలో దున్నేసి వెళ్ళిపోతుంది ఒక ఎకరం అని అంటే తేలిగ్గా ట్రాక్టరు. అదే మన ఎడ్లతో అయితే మనకి అంత త్వరగా జరగదు కదా. అంత తొందర అసలు అవసరమే ఉందండి? ఒక రైతు తనకున్న 10 ఎకరాలు దున్నుకోవడానికి ఒక పూటలోనే ఎందుకు దున్నాలి అసలు? అదేమన్నా మర్నాడు వర్షం వచ్చేస్తుందా?
రాదు కదా. వర్షాకాలం రావడానికి ముందు 10 రోజుల ముందు ప్రారంభించుకుంటే ఒక్కొక్క ఎకరాన్ని ఒక రోజు దున్నుకున్నా చాలు. ఇదేమన్నా కంప్యూటర్ ఆఫీసు లాగా, కంప్యూటర్స్లో ఉన్న ఆఫీసు లాగా నిమిషాల్లో సెకండ్లో పూర్తి కావాల్సిన అవసరం అసలు భూమికి రైతుకి ఏముంది? ప్రకృతితో జీవించేటువంటి రైతు నిదానంగా ఉంటాడు. అత్యవసరంగా పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ఈనాడు యాంత్రిక యుగంలో కంప్యూటర్స్తో పనిచేసేటువంటి వాళ్ళందరూ ఉరుకులు పరుగులు, జీవితంలో విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. రైతుకి అవసరమే లేదు. రైతు జీవితం ఎంతో ప్రశాంతంగా, ఎంతో విశ్రాంతిగా, ఆహ్లాదకరంగా, నేచర్తో సమానంగా సాగుతూ ఉంటుంది. నేచర్ ఎప్పుడూ తొందరపడదే. అలాగే రైతు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఎద్దుతో వ్యవసాయం చేస్తే అతను సహజంగా తన యొక్క స్పీడ్తో తాను వెళ్ళొచ్చు. ఒక్క రోజులోనే 10 ఎకరాలు దున్నేయాలి. ఇప్పుడు ఎద్దు మలమూత్రాలు కూడా ఆవు మలమూత్రాలతో సమానమే కదా? సమానమేనండి. ఆ గో జాతి మొత్తము కూడా సమానమే. అది ఎద్దవని, అంబోతవని, తర్వాత ఆవని, దూడవని అన్నిటికీ కూడా సమానమైన గుణాలే వాటిల్లో ఉన్నాయి. ఈ గోశాల నడపాలనంటే కొత్తగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది మనం సూచించవచ్చా? వాళ్ళు చేసుకోగలరా? ఒక 10 లక్షలు 20 లక్షల్లో గోశాలను ఏర్పాటు చేసుకుని లాభదాయకంగా దీన్ని నడపటం సాధ్యమేనా? చాలా సాధ్యమండి ఇది. నేను నా ఉద్యోగం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఒక 15 సంవత్సరాల క్రితం ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు తోచినటువంటి ఇది గోశాల నిర్వహణ. సమాజంలో అనేక మంది గోవుతో సమానమైనటువంటి గేదెలని పాలిచ్చేటువంటివి వాటిని నిర్వహిస్తున్నారు. మన యాదవ మిత్రులందరూ కూడా, యాదవ సోదరులు సమాజంలో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా గేదెలని లేకపోతే వేరే రకాలైన ఆవుల్ని నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు తమ ఇంటిని పోషించుకుంటున్నారు. ఒక 10 గేదెలను పెట్టి వాటి పాల ద్వారా తన ఇంటిని పోషించుకుంటున్నాడు, పిల్లల్ని చదివిస్తున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, వెహికల్స్ కొనుక్కుంటున్నాడు, పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, పిల్లలకి చాలా ఆనందంగా జీవిస్తున్నాడు. మరి అలా జీవిస్తున్నటువంటి వాళ్ళని చూసి మనం గోవులను అదే విధంగా ఒక 10 గోవులను పెట్టుకుని ఎందుకు మనం అంత చక్కగా ఆ ఆదాయం సంపాదించకూడదు అనే ఆలోచనతో దాని మీద నేను అధ్యయనం చేశాను. దేశం మొత్తంలో అన్ని గోశాలలకు వెళ్ళాను. ఏ గోశాల చూసినా అందరూ తమకు నష్టం వస్తుంది అనేవాళ్ళే. కారణాలు ఏమిటి అని వెలికి తీసి వాటిని సరిచేసి ఈ గోశాలను పెట్టాను. అంటే కారణాలు ఉన్నాయి. వాళ్ళు గోశాల నడుపుతున్నారు. ఎందుకంటే మన దేశంలో గోరక్షణ అనే ఉద్యమం ద్వారా రైతులు అమ్మేసినటువంటి ఆవులని, అంటే వాళ్ళకి పనికిరాక వట్టిపోయినా లేకపోతే అనేక రకాలుగా దెబ్బతిన్నవి, అవయవాలు లేని ఇలాంటి ఆవులన్నింటినీ వాళ్ళు అమ్మేస్తుంటే వాటిని కటిక వాళ్ళ దగ్గరికి పంపిస్తుంటే పోలీసులు పట్టుకుని వాటిని ఏ గోశాలలోనే ఇస్తారు. అనేక గోశాలల్లో దేశం మొత్తంలో ఉన్న గోవులు ఇలాంటి గోవులే. అవన్నీ వాటిలో ఉత్పత్తి సామర్థ్యం ఏమి ఉండదు. కాబట్టి వాటికి వ్యయం మాత్రమే అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆదాయం లేని చోట ఎవరైనా సరే డొనేషన్స్ ఇస్తే తద్వారా మాత్రమే ఆ గోశాలలు నడుస్తాయి. భారతదేశం మొత్తంలో ఈరోజు 90% ఉన్న గోశాలలు ఈ విధంగా దాన ధర్మాల ద్వారా నడిచే గోశాలలు. 90%. మరి గోశాల నడిపితే మరి లాభదాయకం అయితే వాళ్ళకి దాన ధర్మాలు ఎందుకు? అసలు ఆ ఆలోచన ఈ దేశంలో రావటం లేదు. అంటే వాళ్ళకి నడపడం చేత కావట్లేదు. దాన్ని మార్చాలి, ఆ ఉద్దేశం మార్చాలనే ఉద్దేశంతో నేను ఈ గోశాల ప్రారంభించాను. మీకు ఈ గోశాలకి మీకు ఎంత ఖర్చు అయింది? ఏం కావాలి అసలు? ఈ గోశాలకి ఒక 1/2 ఎకర్ ల్యాండ్ ఉంటే చాలు. ఒక 10-20 ఆవుల వరకు కూడా మనం పెంచవచ్చు. 20 ఆవుల వరకు, 20 గోవుల వరకు పెంచవచ్చు. కాబట్టి నేను మొట్టమొదట 1 ఎకరం భూమిని లీజుకి తీసుకున్నాను. బిజినెస్ మోడల్గానే ప్రారంభించాను. ఒక ప్రాజెక్ట్ లాగా ప్రారంభించాను. 1 ఎకరం 1 లక్ష రూపాయలు ఏడాదికి లీజు కింద 7 సంవత్సరాల క్రితం తీసుకుని ఇక్కడే నాగారం అని చెప్పేసి సికింద్రాబాద్లో తీసుకుని ప్రారంభించాను. 10 ఆవులు, 1 బుల్, 1 ఎద్దు తీసుకుని వచ్చి ప్రారంభించాను, నంది. ఈ విధంగా 10 ఆవులు కూడా వాటి ఎకానమీ ఎలా ఉంటుంది అంటే నన్ను కాపీ చేసి ఇదే పద్ధతిని అనేక వేల మంది అవలంబించాలి అనే ఉద్దేశంతో నేను చేశాను. అదే పద్ధతి మీకు నేను చెప్తున్నాను. 1 ఆవు రోజుకి 10 లీటర్లు పాలిచ్చే ఆవులను నేను తెచ్చుకున్నాను. ఎవరైనా సరే గోశాల ప్రారంభించే వాళ్ళు ఇలాంటి ఆవుల్ని కొని తెచ్చుకోవాలి. ఎంత అవుతుంది ఒక ఆవు? 1 ఆవు 1,20,000 మధ్యలో ఉంటుంది. కాబట్టి 10 ఆవులు 1 ఆంబోతు మనకి 15 లక్షల రూపాయల్లో వస్తాయి. ఇది ఆవులకు అయ్యేటువంటి ఖర్చు. ఒక 5 లక్షల రూపాయల్లో 20 ఆవులకు అయ్యేటువంటి షెడ్,
గోడౌన్, చిన్న గోడౌను, తర్వాత వర్కర్ ఉండేటువంటి ఒక రూము, ఇవన్నీ కలిపి ఒక 5 లక్షలు, మిగతా ఎక్విప్మెంట్ కలిపి 5 లక్షలు. ఈ రోజుల్లో 20 లక్షల రూపాయలతో గోశాల బిజినెస్ ప్రారంభించవచ్చు. అర ఎకరం ఉంటే, అర ఎకరం ల్యాండ్ లీజుకు తీసుకునే, ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే మంచిదే. కానీ ఇది పాలు విక్రయం చేసేందుకు వీలైనటువంటి ప్రదేశాలకు దగ్గరలో ఉంటే ఇది బాగుంటుంది. లేదు దూరంగా ఉన్నట్లయితే మాకు మా సొంత వ్యవసాయ క్షేత్రం ఉందండి, అక్కడ పెడతామనుకుంటే అక్కడ పాలు ద్వారా కాకుండా పాల నుంచి నెయ్యి, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇవి తీసి పాల ఉత్పత్తులు అమ్మేటువంటి బిజినెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక ఆవు ఎకానమీ ఎలాగంటే, ఒక ఆవు 10 లీటర్లు పాలిస్తుంది. 10 లీటర్లకి ఈరోజు నేను నా గోశాల ద్వారా విక్రయిస్తున్నటువంటి అందరికీ కూడాను 100 రూపాయలకి 1 లీటరు. ఆ విధంగా రోజుకి 1000 రూపాయలు ఒక ఆవు మీద మాకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో రోజుకి 200 రూపాయలు ఆవుకి ఆహారం కింద ఖర్చు అవుతుంది. 100 రూపాయలు దాని మీద పనిచేసేటువంటి వ్యక్తికి, తర్వాత ట్రాన్స్పోర్ట్కి, ఎలక్ట్రిసిటీ, వాటరు, వీటికి 100 రూపాయలు అవుతుంది. మొత్తం 300 రూపాయలు ఒక ఆవు మీద ఖర్చు అయితే 700 రూపాయలు మిగులుతుంది లాభం. 10 ఆవుల మీద 7,000 రూపాయలు రోజుకి మిగులుతుంది. ఆ విధంగా నెల రోజులకి 2 లక్షల రూపాయలు. ఒక 10 ఆవులు 20 లక్షలు పెట్టుబడి పెట్టి ప్రారంభిస్తే ఒక 2 లక్షల రూపాయలు నెలకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిలో ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉండాలి. వచ్చిన మొత్తం పాలు అమ్మగలగాలి, అలాగే ఆవుల యొక్క మినిమం వ్యయం అయ్యేట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా చేయటానికి అందరికీ అలవాటు ఉండదు కాబట్టి నేను ఆ నైపుణ్యం కావాలి. ఆ నైపుణ్యం కోసం నేను కన్సల్టెంట్గా ఉండి ఈ గోశాల లాగా 10 ఆవులతో ప్రారంభించడానికి నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఆ విధంగా ఒక 40 మంది ఇప్పటి వరకు కూడాను నా యొక్క ఆధ్వర్యంలో, నా కన్సల్టెన్సీ కింద గోశాలలు ప్రారంభించారు. ఒక 6 నెలల పాటు వాళ్ళకి నేను వెనకాల ఉండి గోశాలలో వచ్చే ప్రతి ప్రాబ్లంని కూడా ముందుగానే వాళ్ళకి చెప్పి, వాళ్ళు చక్కగా లాభాల దారిలో గోశాల నిర్వహణకి అనుకూలంగా అయ్యేట్లుగా నేను చేస్తాను. అందుకోసమని చెప్పేసి 10 ఆవుల్ని నేనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది 15 లక్షల రూపాయల్లో. ఆ 10 ఆవులు, ఒక బుల్లు కూడాను, అలాగే ఒక వర్కర్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ముఖ్యంగా ఇందులో ఉండేవి 2 ముఖ్యమైనటువంటి, ఒకటి ఆవులు, 2 పనిచేసేవాడు. ఈ ఇద్దరు వాళ్ళకి తెలియదు. ఎవరైనా ఈ బిజినెస్లోకి రావాలంటే ఆవుల గురించి తెలియదు వాళ్ళకి, వర్కర్ ఎక్కడ దొరుకుతాడు, ఎవరు పనిచేస్తారు. ఎందుకంటే బిజినెస్ ప్రారంభించిన వాడు పేడెత్తడము ఇవన్నీ చేయలేడు. కాబట్టి ఈ 2 విషయాలు మేము సాల్వ్ చేస్తాను. వాళ్ళకి ఆవులు ఇస్తాను, వర్కర్ని ఇస్తాను, టెక్నాలజీ ఇస్తాను. 6 నెలల పాటు వాళ్ళకి ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిందల్లా గోశాల పెట్టాలనే సంకల్పము, తగిన ధనం 20 లక్షల రూపాయలు వాళ్ళ జేబులో పెట్టుకుని ఉన్నట్లయితే వాళ్ళ చేత గోశాల పెట్టించి వాళ్ళ ఊళ్ళో లాభదాయకంగా నడిచేలా చేస్తారు. చేస్తాం. చాలా ఏమండి, ఇంతకన్నా గోరక్షణకి ఇంకా వేరే ఇంకేం చేయాలండి? మీరు పుణ్యాత్ములు. భారతదేశం మొత్తం కూడా ఇటువంటి గోశాలలు ఎక్కడ పడితే అక్కడ కనిపించే టీ స్టాల్ లాగా, ఏమండి, ప్రతి వీధిలో కూడా ఆవు పాలు అంగళ్ళు ఉండాలండి. అంటే టీ తాగినట్టుగా ఆవు పాలు తాగాలి. మీకు శరవణ భవన్ అని మనకు మద్రాసులో ఉన్నది. అక్కడ ఇప్పుడు కదా 25-30 ఏళ్ల కిందటే ఆవు పాలలో తాటి బెల్లం వేసి ఇచ్చేవాళ్ళు. అలా మంచి ఔషధులతో కూడుకున్నటువంటి ఎన్నో, ప్రతి ఔషధానికి కూడా ఆయుర్వేదంలో అనుపానంగా ఆవు పాలు చెప్తారు. అట్లా అనేకమైనటువంటి ఆవు పాలతో, రకరకాల మిశ్రమాలతో, రకరకాల రుచులతో మనం అందించగలిగితే సమాజానికి ఇవాళ దాన్ని అందుకుంటారు. అందించేవాళ్ళు లేడు. ఇవాళ ఏమిటంటే ప్రతి ఒక్కడికి కూడా ఆరోగ్యం అనేటువంటిది చాలా అత్యవసరం అనేది తెలుసుకున్నారండి. దీనికి తోడు ఇప్పుడు ఒక కరోనా లాంటిది వచ్చిందంటే సొంటి పొడి వేసుకోవాలని అంటే అందరూ వేసుకున్నారు. ఇట్లా ఏది చెబితే అది ఆచరించారండి, ఎందుకంటే ఆరోగ్యం కోసం. కనుక ఆవు పాలని కనుక యావత్ భారతదేశం టీ కాఫీలు తాగినట్టుగా ఈ ఆవు పాలలో సొంటి పొడి వేసుకుని, మిరియాల పొడి వేసుకుని, రకరకాల విధానాలతో ఏది చేస్తే ఏ గుణం కలిగి ఏ రకమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది, ఏ రకమైన అనారోగ్యం పోతుంది అనేది సులభంగా అందరికీ మనకి పూర్వం ఇళ్లలో తెలుసు. ఇప్పుడు కూడా మళ్ళీ అలా వాటిని తెలియజేస్తూ అందించినట్లయితే ఒక పట్టిక పెట్టేసి, అవునండి, ఆ హోటల్లోనే తప్పకుండా అందరూ తీసుకుంటారు. నా ఉద్దేశం కూడా అదేనండి. మీరు ఎంతో గో సంబంధమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వారు,
మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. మీ విద్యార్హతలు ఒక్కసారి చెబితే, ఎందుకనంటే మీరు సామాన్యులు కాదు. ఒక నిర్మమంగా, ఒక నిరాడంబరంగా ఇక్కడ గోశాలలో కూర్చున్నారు కానీ మీ వెనకాల ఒక విజ్ఞాన ఖని, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి కనిపిస్తున్నారు మీరు. ఎందుకనంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వారి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఏర్పాటు చేసిన బృందానికి నాయకత్వం వహిస్తున్న మీరు ఇంత నిరాడంబరంగా ఇక్కడ గోశాల పెట్టుకుని ఉన్నారు అని అంటే మీ విద్యార్హతలు ఏమిటో తెలుసుకోవాలని నా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. మీ విద్యార్హతలు ఏమిటి? నేను చిన్నప్పుడే 4th ఫారం వరకు చదువుకుని ఆ తర్వాత సమాజ సేవ కోసం అని చెప్పి ఒక 10 సంవత్సరాల పాటు, నాకు 14 ఏళ్ల వయసులోనే బయటకు వచ్చాను ఇంట్లో నుంచి. అలాగా 1975 ఎమర్జెన్సీ వచ్చేంత వరకు కూడా సమాజ సేవ చేస్తూ గడిపాను. తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్ నుంచి మళ్ళీ విద్య కంటిన్యూ చేస్తూ బీకామ్ చేశాను. తర్వాత ఎంఏ హిస్టరీ, ఆర్కియాలజీ, ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ వీటిని చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి చేశాను. తర్వాత ఎంబీఏ, తర్వాత ఎంఏ సంస్కృతము, ఎంఏ హిందీ, స్పానిష్, జర్మన్ వీటి రెండిట్లో సీనియర్ డిప్లొమాస్ చేసి ఆయా దేశాల్లో కొంతకాలం గడిపాను. ఆ విధంగా స్పానిష్ మాట్లాడతాను, జర్మన్ మాట్లాడతాను, సంస్కృతం రేషియస్గా మాట్లాడతాను, సరే తెలుగు మాతృభాష, హిందీ బాగా మాట్లాడతాను. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక 35 సంవత్సరాలు పనిచేసి అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ అని విద్యారంగంలో ఫిల్మ్స్ చేసేటువంటి సంస్థకి పనిచేశాను. అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అని కెనడాలో వాన్కూవర్లో ఉన్నటువంటి సంస్థలో విద్యా విధానాన్ని, దూర విద్యని మన దేశంలో ప్రవేశపెట్టడము, అలాగే మొత్తం ప్రపంచం మొత్తంలో ప్రవేశపెట్టడము అనే ధ్యేయం కలిగినటువంటి సంస్థ. దానిలో ఏషియా విభాగానికి నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉండి ఏషియాలో ఉన్న అన్ని దేశాలలో కూడా దూర విద్య, ఓపెన్ యూనివర్సిటీసు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించటము, వాటిని నడపటము, వాటిలో ట్రైనింగు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకి ఆయా విశ్వవిద్యాలయాల్లో, ఈ విధంగా ఒక 15 సంవత్సరాలు వాంకూవర్లో కెనడాలో, తర్వాత ఢిల్లీలో ఒక 10 సంవత్సరాల పాటు ఉండి ఢిల్లీ కేంద్రంగా ఏషియా మొత్తంలో అన్ని దేశాలకి కూడాను, అంటే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్లో ఉన్న ఇక్బాల్ యూనివర్సిటీకి కూడా నేను వెళ్ళాను. అక్కడ మీ అనుభవం ఏమైనా చెప్పగలరా? కార్గిల్ వార్ జరుగుతున్న సమయంలో మీరు అక్కడ ఉన్న పాకిస్తాన్లో అక్కడ నేను ఎంబీఏ కోర్స్కి ఇన్ఛార్జిగా ఈ మొత్తం ఓపెన్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్స్ అనేది ప్రవేశపెట్టారు. ఇది 25 ఏళ్ల క్రితం జరిగిన సంగతి. అప్పుడు ఎంబీఏ కోర్స్ కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు నేను ఇన్ఛార్జిగా ఆ దేశానికి వెళ్ళాను, పాకిస్తాన్కి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్తో ముచ్చటిస్తూ నేను సరదాగా కొన్ని విషయాలు అడిగాను. ఒకవేళ పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోవటం మంచిదైందా కాదా, లేదా ఇప్పుడు 2 దేశాలు కలిసిపోతే ఎలా ఉంటుంది అనే విషయాలు అడిగాను. అడిగితే అక్కడ వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్పింది ఏమంటే, పాకిస్తాన్ భారతదేశం ఒకటిగా ఉన్నట్లయితే ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించి ఉండేవాళ్ళం మనం. అలాగే ఎప్పటికైనా పాకిస్తాన్ భారతదేశంలో కలవాలి అనేది వాళ్ళ యొక్క ఆకాంక్ష. అంటే అంతరాంతరాల్లో ఉన్నది. అలాగే భారతదేశం యొక్క కల్చర్ని వాళ్ళందరూ అసలు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు భారతీయులే కదా. అవును. కాబట్టి వాళ్ళ రక్తంలో ఉన్నది భారతీయ రక్తమే. పాకిస్తాన్ అనేటువంటిది జస్ట్ 70 సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగింది. ఈ విధంగా అనేక దేశాలు వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి గోసంతతి మీద కూడా నేను అధ్యయనం చేశాను. పాకిస్తాన్లో చక్కటి గోసంతతి ఉంది, సింధ్ వెరైటీ అని చెప్పేసి. వాటిని అలాగే ఉంచుతున్నారని అక్కడ ఎవరు వాటిని చంపట్లేదు. అక్కడ ఏమీ గోమాంసం తినడం అది పాకిస్తాన్లో చాలా తక్కువ. కేవలం మన దేశంలోనే దాని యొక్క ప్రాముఖ్యతని అనవసరంగా పొలిటికల్గా పెంచుతున్నారు తప్పితే బయట దేశాలు, అరబ్ దేశాలు ఎక్కడా కూడా, అరబ్ దేశాల్లో ఈరోజు గోవుల్ని చాలా బాగా పెంచుతున్నారు. మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి గిరి ఆవులు, సాహివాల్ ఆవులు అరబ్ దేశాలు అన్నింటిలోనూ పెద్ద పెద్ద గోశాలలు పెట్టి పెంచి ఇవే పాలు వాడుతున్నారు కదా. ఇప్పుడు మీకు ఇంగ్లాండ్లో గేదె లేదు. ఇంగ్లాండ్లో ఉన్న వెరైటీ ఇక్కడ ఉన్న ఒక మచ్చల వెరైటీ నా దగ్గర ఉంది మొన్నటి వరకు. అదే వెరైటీ ఇంగ్లాండ్లో బాగా ఎక్కువ. అంటే అక్కడ ఇప్పుడు ఇంగ్లాండ్లో గేదెలు లేవు, ఆవు పాలే. అమెరికాలో ఆవు పాలే. మన దేశీయ ఆవు పాలు వాళ్ళు తాగి అక్కడ పెరుగుతున్నటువంటి జెర్సీ హెచ్ఎఫ్ మాంసం కోసం వాటిని ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళు. ఆ పాలతో చేసిన పదార్థాలను వాళ్ళు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు.
వాళ్ళు తినడంలా, వాళ్ళు మన దేశం యొక్క ఆవు పాలను తాగుతున్నారు అనేక ఇంగ్లాండ్లో, దేశాల్లో, జర్మనీలో అన్ని చోట్ల కూడా. మనం మరి విజ్ఞానంతో కూడుకొని ఉండాల్సిన మనం అజ్ఞానులుగా మన దేశీయ ఆవుల్ని చంపి వాటి యొక్క మాంసాన్ని యూరోప్ దేశాలన్నిటికీ ఎగుమతి చేయడంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే మన దేశం యొక్క అతి అమూల్యమైనటువంటి గోవుల్ని మనం, జ్ఞానం లేదు. దీపం ఇస్తే ఆ వెలుగులో చదువుకోవటమో పనులు చేసుకోవటం కాకుండా ఇల్లు తగలబెట్టుకున్నట్టు. అవునండి, చక్కటి ఉదాహరణ చెప్పారు. దీపం అంటే ఆ గోవుని నేను ఇప్పుడు ఆవు పాలకి, తల్లి పాలకి, గేదె పాలకి ఉండే తేడా ఏమిటండి? తేడా ఏంటంటే గేదె పాలు కూడా శ్రేష్టమే. అయితే గేదె పాలల్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. గేదె నెయ్యిలో మీరు చూసినట్లయితే ఆ నూకగా ఉండేటువంటిది పూస అంటారు. ఆ పూసలు చాలా పెద్దగా లావుగా ఉంటాయి. ఆ నెయ్యి అలాగే ఆ పాలు తిన్నా తాగినా కూడా అరగడానికి చాలా సమయం పడుతుంది. నిజానికి చిన్న పిల్లలకి, వృద్ధులకి, ఆరోగ్యం సరిగ్గా లేని వారికి ఆహారము వెంటనే అరగాలి, వెంటనే అరిగి శక్తి కావాలి వాళ్ళకి. ఎక్కువసేపు అరగకుండా ఉన్నట్టయితే అది కొవ్వుగా మారిపోతుంది, ఫ్యాట్గా అవుతుంది. ఆవు పాలల్లో వచ్చినటువంటి నెయ్యిని మీరు చూస్తే సన్నటి నూక ఉంటుంది, అంటే ఫ్యాట్ సూక్ష్మంగా ఉంటుంది. ఫ్యాట్ సెల్స్ చాలా చిన్నవి. కాబట్టి తాగంగానే ఆవు పాలు, తినంగానే ఆవు నెయ్యి వెంటనే అరిగిపోయి శక్తినిస్తాయి. శక్తినిచ్చేటువంటి ఆహారం కావాలా? అరగకుండా, శక్తినివ్వకుండా ఎక్కువసేపు పొట్టలో ఉండి మలినంగా తయారయ్యి తద్వారా ఫ్యాట్గా అయ్యి బాడీ పెరిగిపోయేటువంటి, శరీరం పెరిగిపోయేటువంటి ఆహారం మనకు కావాలా? అయితే గేదె పాలు ఒక వయసులో చాలా మంచిది. 14 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వరకు, 22 ఏళ్ల వయసు లోపల శరీరంలో కండలు పెరుగుతాయి. ఆ సమయంలో గేదె పాలు మంచిది. తప్పితే మిగతా సమయం అంతలో కూడా ఆవు పాలు శ్రేష్టం. ఎందుకంటే ఆవు పాలు కండల్ని పెంచుతాయి, కానీ అంతకన్నా ఎక్కువగా మనకి నర్వ్స్ ఏవైతే ఉన్నాయో నాడీ వ్యవస్థని అది బాగా ఇచ్చేస్తుంది, వాటికి పుష్టి చైతన్యం కలిగి. అందుకని ఆవుని పక్కన పెట్టుకుని మన ఋషులు, మన పూర్వులందరూ కూడా జ్ఞాన సమృద్ధి కలిగి తమ బ్రెయిన్తో పనిచేసేవాళ్ళు, అన్ని విషయాలు గుర్తుంచుకునేవాళ్ళు. వాళ్ళకి ఏది పుస్తకాలు అవసరం లేదు. ఎందుకంటే ఆవు పాలు రోజు తాగినటువంటి వ్యక్తి యొక్క మెమరీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది అనడంలో నిస్సందేహంగా ఎలాంటి సంశయము అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆవుకి, గేదెకి పాలల్లో కొవ్వు శాతం చూసినట్టయితే ఆవు పాలల్లో 3%, గేదె పాలల్లో 7% అని విన్నాను. నిజమేనా? నిజమేనండి. పాల పర్సంటేజ్ అంటే 3% అనేది ఖచ్చితంగా అని కాదు, వెరైటీస్ని బట్టి ఉంటుంది. కాంకరేజ్ ఆవుల్లో పాల పర్సంటేజ్, కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. అందుకని వాటితో నెయ్యి చేస్తే చాలా బాగొస్తుంది. ఇలాగ కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా గేదె పాలల్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. తద్వారా లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. అది కేవలము గేదె పాలు 14 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వయసులో వాళ్ళు తాగడానికి మంచిది. కానీ ఇళ్లలో అందరూ కూడా అంతకన్నా ఎక్కువ వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు గేదె పాలు తాగడం మొదలెడితే పొట్టలు పెరగటము, ఫ్యాట్ పెరగటము, శరీరంలో కొవ్వు పెరగటము, హార్ట్ అటాకులు రావటము, వీటన్నిటికి కారణమవుతుంది. అందుకని డాక్టర్లు పాలు మానేయండి అంటారు. కానీ నిజానికి వాళ్ళు మానేయమన్న పాలు ఆవు పాలు కాదు, గేదె పాలు మానేయండి అని చెప్పాలి వాళ్ళు. అసలు ఆవు పాలు ఎక్కడ లేవు కదా, అందుకని పాలు మానేయండి అంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఆవులు పొడవటం ఇటువంటివి ఉంటాయండి? ఏముండవు. బలిష్టంగాను బాగా తీక్షణంగా ఉన్నాయి కదా, అవి వాటి యొక్క అలంకారాలు అంతే. ఇప్పుడు నాకు మీసాలు ఉన్నాయనుకోండి, నేను ఏమన్నా క్రూరున్నా? అంతే. వాటి యొక్క అలంకారం అంతే. అలాగే ఆవులకు కూడాను కొమ్ములు అనేవి అలంకారం. నిజానికి వాటి యొక్క రక్షణ కోసం కూడా అడవుల్లో వెళ్ళినప్పుడు క్రూర మృగాల నుండి చూపిస్తాయి అంతే అవి ఇలాగా. కానీ వాటితో అంతగా మనుషుల్ని ఏమీ పొడవు. అలాగే వెనక కాళ్ళు మాత్రం కొంచెం ఆయుధాలుగా వాడతాయి. వాటి కోపం వస్తే వెనక కాళ్ళతో తంతాయి. కాబట్టి వెనక కాళ్ళ దగ్గర ఉండకూడదు. మిగతా ఆవు చాలా సాధు జంతువు, చాలా ఫ్రెండ్లీ యానిమల్, చాలా స్నేహశీలి. చాలా చాలా సంతోషం అండి. ఇప్పుడు మానవుడికి ఎట్లా అయితే 10 రుచులు కావాలనుకుంటున్నాడో, ఒక దోసకాయ, బీరకాయ, వంకాయ, ఇట్లా టమాటా, ఈ చిక్కుడుకాయ, అట్లా వీటికి కూడా గడ్డి తినటంలో అటువంటి రుచులన్నీ కోరుకుంటాయి కదా? కోరుకుంటాయండి. మీరు అటువంటి 10 రకాల గడ్డి ఇస్తున్నారు వాటికి. ఇక్కడ ఈ గోశాలలోనే వాటికి సంబంధించినటువంటి 10 రకాల గడ్డిని మేము పెంచుతున్నాము. ఇక్కడ సూపర్ నాపియర్ ఉంది, రెడ్ సూపర్ నాపియర్ ఉంది, హెడ్జ్ లూసర్న్ ఉంది, స్టైలో హెమటా ఉంది, స్టైలో వేరే రకాలైనటువంటివి ఉన్నాయి. అలాగే వాటితో పాటు
చిలకడ దుంప భూమిలో ఉంటుంది. పైన వాటి యొక్క ఆకులు చాలా తొందరగా వ్యాపిస్తాయి. అవన్నీ కూడాను 20 రోజుల్లో కోసిన 20 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ చిలకడ దుంప ఆకులు చాలా చక్కగా పాలిస్తాయి వాటిని ఆహారంగా ఇచ్చినట్లయితే. ఈ మొత్తము రకరకాల గడ్డి జాతులన్నీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన ప్రోటీన్ ఆ ఉంటుంది. చిలకడ దుంప ఆకు బాగా తింటాయండి. బాగా తింటాయి. ఇవన్నిటిలో కూడా రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆవుకి సమగ్రమైనటువంటి ఆహారం ఇచ్చినట్టు అవుతుంది. మనకి ఎలాగైతే సమగ్రమైనటువంటి ఆహారము ఇటు ధాన్యంలో రకరకాలు, కూరగాయల్లో రకాలు, పండ్లు, జ్యూసెస్ ఇవన్నీ మనం తీసుకుంటామో అలాగే వాటికి కూడా రకరకాలైనటువంటి ఆహారం ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతాయి అవి. ఎప్పుడైతే అవి ఆత్మానందాన్ని పొందుతాయో వాటి పాలల్లో అమృతత్వం వస్తుంది. ఇప్పుడు మరి వానలు బాగా తుఫానులు ఇవి వచ్చినప్పుడు ఇట్లాంటి షెడ్యూల్లో ఉంటే మరి వీటికి ఏమి ఇబ్బంది ఉండదా? షెడ్ వేసుకోవడం కూడా ఒక సైంటిఫిక్గా వేసుకోవాలండి. మన చిన్నప్పుడు ఊళ్ళల్లో చూస్తే చాలా తక్కువ ఎత్తులో పాకలు ఉండేవి. గొడ్ల పాకలు గొడ్ల పాకలు కొట్టం అనేవాళ్ళం. ఆ వాటిల్లో ఏంటంటే గాలి వెలుతురు రాదు. అలాగే మూత్రం పోస్తే అది పోయేందుకు దారి ఉండదు. ఎక్కడికక్కడ బురద రొచ్చుగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా సైంటిఫిక్ మేనేజ్మెంట్తో మనం గనక మన వీటి యొక్క కొట్టాలని లేకపోతే గోశాలలు నిర్మించుకున్నట్లయితే గోవులు ఆరోగ్యంగా ఉంటాయి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఈగలు లేవు, దోమలు లేవు. అంటే ఇప్పుడు తుఫాన్లో వచ్చి ఏమి ఇబ్బంది ఉండదండి వీటిలో. ప్లస్ ఆవులకి ఈ మన దేశీ ఆవులకి ఎంత ఎండనైనా భరిస్తాయి, ఎంత చలినైనా భరిస్తాయి. కాబట్టి చలికాలము వీటికి కప్పి ఉంచటము అని చుట్టూ కట్టేయడము ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇవన్నీ నిజానికి ఇప్పుడు కొంతమంది గోశాలల్లో చుట్టూతా కర్టన్లు కట్టేసి లైట్లు పెట్టి, ఏసీలు పెట్టి, ఫ్యాన్లు పెట్టి, మీకు ఇక్కడ గోశాలలో ఫ్యాన్ కూడా ఉండదు. ఎందుకంటే వీటిలో ధారాళంగా గాలి వెలుతురు వచ్చేందుకు పెట్టాలి, అంతే. ఇప్పుడు రాజకీయ నాయకులు 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇస్తాము అని రైతులకు భరోసా ఇస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం కూడా చేశారు మనకి. ఇప్పుడు అట్లా మనం 1 కోటి ఎకరాలకి 1 కోటి గోవుల్ని రైతులకు ఇచ్చి వాటి ద్వారా అద్భుతంగా గోపోషణ చేయించే అవకాశం ఏమైనా ఉంటుందా? తప్పకుండా. అది విల్ పవర్, పొలిటికల్ విల్ పవర్ ఉంటే ఎంతైనా చేయొచ్చండి. మళ్ళీ తిరిగి పూర్వ వైభవానికి గోజాతిని తీసుకురావచ్చు మన దేశంలో. అట్లా అయితే అలా ఇప్పుడు 1 కోటి ఎకరా అంటే ఇప్పుడు ఒక ఆవు మలమూత్రాల నుండి వచ్చేటువంటి ఎరువులతో ఎన్ని ఎకరాలు మనం చేయొచ్చు? సహజంగా ఒక ఆవు ద్వారా 1 ఎకరం అనేది చాలా సింపుల్ విషయం అండి. తేలిగ్గా చేయొచ్చు. ఒక ఆవు యొక్క గోమయము, గో యొక్క మూత్రంతో 5-6 ఎకరాల వరకు కూడా ఏడాదికి వ్యవసాయం చేయవచ్చు. ఇది చాలా సహజంగా చేయవచ్చు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 1 కోటి గోవులని రైతులకి ఇవ్వచ్చు. అంటే ఒక ఆవుని ఇచ్చిన తర్వాత అది ఈనిన తర్వాత ఆ ఈనినది పెద్ద అయిన తర్వాత మళ్ళీ అది ఈతకు వచ్చినప్పుడు అది దాని ఈనిన పిల్ల దాన్ని ఇంకొక రైతుకి ఇచ్చేట్టుగా అట్లా ముందు విడతలో 1,00,000 గోవులు ఇస్తే అలా క్రమేపీ ఒక 10 ఏళ్లలో జరుగుతుందండి. అంటే ఏడాదికి ఇది జరుగుతుందండి. నేను ఈ విషయంలో మన భారత ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చాను. దాన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. NDDB అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా 4 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఎవరైనా సరే 4-5 ఎకరాలు నిజ భూమి ఉన్నట్లయితే, వాళ్ళ సొంత భూమి ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. 2 కోట్ల రూపాయలు 200 ఆవులు వాళ్ళు కొనుక్కునేందుకు ఫ్రీగా ఎయిడ్ ఇస్తుంది గవర్నమెంట్. వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక 2 కోట్లు షెడ్లు వేసుకునేందుకు, ట్రాక్టర్లు కొనుక్కునేందుకు, వాటికి ఆహారం మొదలైనటువంటి సప్లై చేసేందుకు. దీనికి ఇంకొక 2 కోట్లు బ్యాంకు ద్వారా లోన్ ఇస్తుంది. 4 కోట్లతో 200 ఆవుల్ని పెంచినట్లయితే NDDB వాళ్ళు వాటికి ఇన్సెమినేషన్ చేస్తారు. ఆడపిల్లలు మాత్రమే పుట్టేటువంటి ప్రక్రియ ద్వారా వాటికి ఆడపిల్లలు పుట్టేట్టుగా, అంటే పెయ్య దూడలు పుట్టేట్టుగా వాటికి చేస్తారు. ఆ విధంగా ప్రతి ఏడాది 200 దూడలు వస్తే ఆ దూడల్ని 1 సంవత్సరం తర్వాత సగం దూడల్ని చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో విక్రయించడం జరగాలి అతి తక్కువ ధరకి. వాటి పేడ, మూత్రము, పాలు ఈ 200 ఆవులు పెంచేటువంటి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం ఏమీ అడగదు. కేవలము ఆ 200 దూడల్లో మోర్టాలిటీగా ఒక 20%, 10% పోయినప్పటికీ సగం దూడల్ని, సుమారు 90 దూడల్ని వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకి తక్కువ ధరకి ఇవ్వాలి. ఆ విధంగా ఆడదూడలను తీసుకోవడానికి ఏ రైతైనా ముందుకు వస్తాడు. వాటిని విక్రయించరు. మళ్ళీ వాళ్ళకి ఫీమేల్ కాఫ్స్ మాత్రమే పుట్టేటువంటి సెమెన్ వాటికి ఇవ్వటం ద్వారా అందరి రైతుల ఇళ్లలో కూడా ఆడదూడలే పుడుతూ ఉంటాయి. ఈ విధంగా ఒక 20 సంవత్సరాల్లో ప్రతి ఇంటింటా తిరిగి ఆ గో సంతానము వచ్చేటువంటి పద్ధతిని
ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. ఎన్డీడీబీ ద్వారా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అమల్లో ఉన్నది. దీన్ని ఇంటర్నెట్లో చూసుకుని దాన్ని అప్లై చేసుకోవచ్చు. దానికి కన్సల్టెంట్గా ఉన్నాను నేను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నన్ను కన్సల్ట్ చేయవచ్చు కూడా. ఒక గోరక్షణ చేయటం ఎలా అనే దాని మీద నాకు ఒక పెద్ద సందేహము, చెయ్యాలనేటువంటి ఒక ఆశయము, దీనికి పూనుకోవాలి అందరూ అని బాగా దృఢంగా ఉందండి. ఆ లక్ష్యంతోనే నేను ఏర్పాటు చేసిన జై తెలుగు పార్టీకి గోరక్షణ అనేది కూడా ఒక ఆశయం, మేనిఫెస్టోలో అది కూడా ఒక ప్రధాన అంశంగా పెట్టాను. ఈ గోరక్షణ అనేటువంటి దాని గురించి ఎవరి దగ్గర తెలుసుకోవాలో సర్వసమగ్రంగా వారి దగ్గరికే వచ్చాను. చాలా సర్వసమగ్రంగా చక్కగా మీరు వివరాలన్నీ తెలియజేశారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. నేను ఎవరికన్నా చెప్పినా కూడా ఇప్పుడు అది ఒక సాధికారికంగా ఉంటుంది. మిమ్మల్ని కలుసుకోవటం, మీ గోశాల చూడటం, ఇన్ని గోమాతల్ని దర్శించటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఇంతసేపు ఈ ముఖాముఖి సంభాషణలో ఒక విషయం చెప్పాలి. ఏమంటే మనకి గోరక్షణ, గో సంతతి అభివృద్ధి ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే పూనుకుంటే అయ్యే పని కాదు. సమాజం మొత్తం పూనుకోవాలి. మన రాజకీయ నాయకులందరూ కూడా దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి చోట్ల కొంతవరకు రాజకీయంగా గో విషయంలో మంచి శ్రద్ధ తీసుకుంటున్నారు. మన దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అలాగే సమాజం మొత్తం కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. సమాజంలో గోవుని పూజించటము అనేటువంటి లక్షణం ఉంది, కానీ గోవుని పోషించటము అనేదానికి మార్చాలి. దాన్ని పూజించడం నుంచి పోషించడానికి మార్చాలి. గోవు మీద పసుపు, కుంకుమ, పూలు చల్లినంత మాత్రంతో గోవు బతకదు. గోవు యొక్క పాలని వాడటం, ప్రతి వాళ్ళు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆవు పాలు తాగడం మొదలెడితే కొన్ని కోట్ల గోవులు ఈ దేశంలో అవసరం ఉంటాయి. గోవుని నరికేటువంటి, గోవుని చంపేటువంటి సమాజం అసలు ఉండదు ఈ సమాజంలో. నాకు కూడా అదే ఆలోచన. ఈ ఆలోచనతోనే ఈ మధ్య మన భారత ప్రెసిడెంట్ ముర్ము గారు నన్ను వారి యొక్క గ్రామాలలో, అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి మయూర్భంజ్ జిల్లాలో రాయ్ రంగపూర్ అని వారు ఉంటారు. అక్కడ వారి యొక్క స్వగ్రామం. అక్కడ ఉపర్బేడా, పహాడ్పూర్ అనే 2 గ్రామాలు, వారి గ్రామము, వారి యొక్క భర్త గారి గ్రామము. ఈ 2 గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అలాగే మొత్తం ఆ మయూర్భంజ్ జిల్లా అంతా కూడా చాలా వెనుకబడింది. దాని మీద అధ్యయనం చేసి వారి యొక్క 2 గ్రామాలని గో ఆధారిత డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు నన్ను ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక బృందంతో పాటు వెళ్ళాను. ఆ బృందానికి నాయకత్వం వహిస్తూ నేను వారికి, అంటే సైంటిస్టులు అందరం కలిసి 10 మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అడవుల్ని అధ్యయనం చేశాము, సమాజాన్ని అధ్యయనం చేశాము, అక్కడ నీటి వ్యవస్థని అధ్యయనం చేశాము, వాతావరణాన్ని అధ్యయనం చేశాము. ఒక 10 రోజుల పాటు మేము అక్కడ ఉండి గత ఏడాది మార్చి నెలలో 10 రోజులు అక్కడ ఉన్నాము. తర్వాత మే 4వ తారీఖున వారి గ్రామంలోనే రాయ్ రంగపూర్లో వారు వచ్చారు. ఆ రోజు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఈ రిపోర్ట్ వారికి స్వహస్తాలతో వారికి అందించడం జరిగింది. గ్రామాభివృద్ధి ఎలా చేయాలి, ఆ 2 గ్రామాలు కూడా గో ఆధారితమైనటువంటి వ్యవసాయం డెవలప్ చేయాలి, గో ఆధారితమైనటువంటి ఉత్పత్తులతో కూడినటువంటి ఇండస్ట్రీ అక్కడ రావాలి, కాటేజ్ ఇండస్ట్రీ రావాలి. ఈ విధంగా ఆ గ్రామాలని గో ఆధారితంగా ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ తయారు చేసి వారికి ఇచ్చాను. దీన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన తర్వాత అన్ని గ్రామాలు ఈ విధంగా గో ఆధారితమైనటువంటి వ్యవసాయంతో తిరిగి రావాలి. ఇది గాంధీజీ యొక్క ఆశయం కూడా. మన జాతిపిత గాంధీ గోవుల మీద చాలా కృషి చేసేవారు. రామరాజ్యం రావాలి అనేవారు. రామరాజ్యం అంటే గో ఆధారిత రాజ్యమే. రాముడి కాలంలో లక్షల కొలది గోవులు ఉండేవి, ధర్మరాజు కాలంలో లక్షల కొలది గోవులు ఉండేది. గోవుల మీదనే మహాభారత యుద్ధం కూడా నడిచింది. కాబట్టి అలాంటి గోవు సంపద మళ్ళీ మన దేశంలో సమృద్ధిగా వస్తే గోధనమే నిజమైన ధనం. కంప్యూటర్ ద్వారా వచ్చేటువంటిది, బిట్ కాయిన్స్ ద్వారా వచ్చేటువంటి ధనం నిజమైన ధనం కాదు. గోధనము, పశుధనము, భూధనము, ఈ ధనమే నిజమైన ధనము. దీని ద్వారా మన దేశాన్ని తిరిగి గ్రామాలను డెవలప్ చేయటం, గ్రామాల ద్వారా మన దేశం యొక్క అభివృద్ధి జరగాలి అనేటువంటిది మన
ఒక తరం నాయకుల యొక్క లక్ష్యంగా ఉండేది. దీన్ని తిరిగి డెవలప్ చేయడం కోసం ఈ రిపోర్ట్ని వారికి ఇచ్చాను. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. న్యూఢిల్లీలో త్వరలో ఒక మీటింగ్ జరగబోతోంది. దానిలో ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా డిస్కస్ చేసి ఏ విధంగా ఏ రూల్స్ తీసుకురావాలి అనేది నిర్ణయిస్తారు. చాలా చాలా సంతోషం అండి. నమస్కారం అండి. జై తెలుగు జై జై తెలుగు అని జగములు పొగడెనురా, దేశ దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా.